Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 43, verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. When thou passest waters, I will be with thee, they shall not overflow thee. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, అవి నీ మీద పొర్లి పారవు. Lord has promised us never to leave nor forsake. నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు మనతో వాగ్దానం చేశాడు. No matter whatever may happen in our lives, మన జీవితంలో ఏమి సంభవించినా గానీ we are redeemed by the precious blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తం చేత మనము విమోచించబడిన వారు. We have been bought with a price. మనము విలువ పెట్టి కొనబడిన వారు. And we belong to the Father, and His favor is upon all His children. మనము మన తండ్రికి చెందిన వారు, ఆయన దయ తన పిల్లలందరి మీద ఉంటుంది. He has promised to cover us with His gentle calm and protect us by His perfect peace. ఆయన ఎంతో మృదువైనటువంటి నిమ్మలత్వంతోను అలాగే పరిపూర్ణమైనటువంటి సమాధానంతో ఆయన కప్పుతానని వాగ్దానం This is చేస్తున్నాడు. possible when our hearts rest in Him. ఇది ఎప్పుడైతే మన హృదయాలు ఆయన మీద ఆనుకొని ఉంటాయో అప్పుడే సాధ్యం. So in the verse for our meditation today, మరి నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వచనంలో God is speaking about passing through waters. ఇక్కడ దేవుడు జలములలో బడి దాటుట అనే సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. Symbolically, waters can mean a lot of things. సాదృశ్య రూపకంగా చూస్తే నీళ్లు, జలములు అనేక విషయాల గురించి The మాట్లాడుతున్నారు. waters can be even our emotions. ఈ జలములు అనేవి మన ఉద్రేకాలను కూడా సూచనగా ఉంది. God uses the word waters or rivers as visual insight into the troubles we face. దేవుడు ఈ జలములు, ఈ నీళ్ళని మనం ఎదుర్కొనేటువంటి కష్టాలతో కూడా పోల్చి చెప్తున్నారు. Even though we experience hardship, it is important to note that God promises to go through these times with us. మనము కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తావని చెప్పాడు దేవుడు. అది మనం గమనించాలి. If you see the life of Israelites, మీరు ఇశ్రాయేలీల జీవితాన్ని చూస్తే despite Israelites' failure and subsequent punishment, ఇశ్రాయేలీలు తరచుగా విఫలమవుతూ తరచుగా వాళ్ళు మరి శిక్షకు గురవుతున్నప్పటికీ God has not cast off His people forever. దేవుడు తన ప్రజలని ఎల్లప్పటికీ విడనాడలేదు. God used the power of the foreign nations to enslave them and bring sufferings and hardships upon them. అన్య దేశస్థులు వారి యొక్క శక్తిని బట్టి వీరిని అణగద్రొక్కి చెరగా తీసుకొని పోవడానికి అనుమతించాడు But దేవుడు. He promises that He will destroy the power of other nations. అయితే ఈ అన్య జనాంగము, అన్య దేశం యొక్క శక్తిని నేను నాశనం చేస్తానని కూడా చెప్పాడు ఆయన. Though they have fallen into the enemy's hands and the enemy could not overflow them. వారు శత్రువుల చేతుల్లో పడినప్పటికీ శత్రువులు వీరిని అధిగమించలేరు, వాళ్ళ పై చేయవలే. And in these verses the Lord is talking about the pathway that the people of God have to pass. ఈ వచనాల్లో దేవుడు తన ప్రజలు దాటి వెళ్ళేటువంటి ఆ మార్గాల గురించి చెప్తున్నాడు. They have to go through waters, వారు జలములలో బడి దాటాలి, they have to go through rivers, వారు నదులలో బడి వెళ్ళాలి, and they have to go through fire and flames. అంతేకాకుండా వారు అగ్ని మధ్యన కూడా, అగ్ని జ్వాలల మధ్యలో నుంచి కూడా వెళ్ళాలి. It is through much tribulation we must enter into the kingdom. కాబట్టి మనము ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. As children of God, the wilderness through which we pass is full of troubles. దేవుని బిడ్డలంగా ఏ అరణ్య మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నామో అవి అన్ని కూడా కష్టాలతో నింపబడినవి. Thorns and thistles has this earth brought forth ever since the curse was pronounced upon it. కాబట్టి చూడండి, ఎప్పుడైతే భూమి నేల శపించబడిందో ఆనాటి నుండి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అన్నీ కూడా ఉంటున్నాయి దారిలో. You can see the life of any fellow believer. చూడండి, నీ సాటి విశ్వాసి జీవితం, ఎవరి జీవితాలనైనా మీరు గమనించండి, All are acquitted with sickness, sorrows, losses and cares, etc. వీళ్ళందరూ కూడా అనారోగ్యము, నష్టాలు, ఆర్థిక సంక్షోభాలు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నవారు. Many times when we are going through this unceasing warfare, the flesh hated the spirit and the spirit against the flesh. అనేక పర్యాలు ఎడతెగని యుద్ధ పరిస్థితి గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు శరీరము ఆత్మను వ్యతిరేకిస్తూ ఉంటుంది, And also the spirit against the flesh. అంతేకాకుండా ఆత్మ శరీరానికి విరుద్ధంగా ఉంటుంది. And also if you look at the grand adversary of our souls, that is Satan, ఇంకా మన ఆత్మలకు బద్ధ శత్రువు అయినటువంటి మన ప్రాణములకు బద్ధ శత్రువు అయిన సాతానుని కూడా మనం చూస్తే so many fiery temptations he will bring. ఎన్నో భయభ్రాంతులు గొల్పే శోధనలు గుండా తీసుకుని వెళ్తాడు. This is another fire to pass through, that is Satan's suggestions. ఇది మరొక అగ్ని జ్వాల గుండా మనం వెళ్ళవలసింది, ఇది సాతాను యొక్క సలహాలు. So therefore take it for granted that you will meet with some
or all of them before you finish your course on this earth. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ భూమి మీద యాత్రను ముగించే ముందు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తాం. No doubt, these words, waters, rivers, fire, flames, these are very hard words. నిస్సందేహంగా జలములు, నదులు, అగ్ని, జ్వాలలు ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి మాట. One thing you have to note here. ఇక్కడ ఒక విషయాన్ని నేను గమనించాను. What is written here? ఇక్కడ ఏమని రాయబడింది? When thou passest through waters. నీవు జలములలో బడి దాటునప్పుడు. It is not written if thou passest through waters. ఒకవేళ నీవు జలములలో దాటినప్పుడు అని చెప్పలేదు. If is not there. ఒకవేళ అనే మాట లేదు. What does it mean? అంటే అర్థం ఏమిటిది? It means that these waters which we are seeing as troubles, sickness, trials, including COVID-19 in one way, they are not optional for believers. ఈ జలములు అంటే మన కష్టాలు, అనారోగ్యాలు, ఇంకా చెప్పాలంటే ఈ కోవిడ్ అనేటువంటి ఈ జలములు ఇవి తప్పక మన జీవితంలో ఎదుర్కోవాల్సింది. So not if, compulsory you have to face these things. ఒకవేళ నువ్వు జలములలో బడి దాటినప్పుడు అని లేదు అక్కడ. తప్పక నీవు జలములలో బడి దాటి వెళ్తావు. Every believer has to pass through them. ప్రతి విశ్వాసి కూడా వీటి గుండా దాటి Of వెళ్ళాల్సిందే. course, my problem may be different and your problem may be different, but all have to go through problems. అయితే నాకున్న సమస్యలు వేరుగా ఉండొచ్చు, నీకున్న సమస్యలు వేరు కావచ్చు, కానీ మనం అందరం ఏదో ఒక సమస్య గుండా వెళ్తూ ఉంటాం. The problems may differ in nature and their magnitude and their intensity, but every one of us have to go through them. మనిషికి సమస్యలు వేరుగా ఉండొచ్చు, దాని తీవ్రత వేరుగా ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్య గుండా వెళ్ళి తీరాల్సిందే. Every believer. ప్రతి విశ్వాసి ఈ సమస్యల గుండా There is no వెళ్తాడు. reservation. కాబట్టి ఇక్కడ ఏం మినహాయింపులు ఏమి లేవు. But the greatest comfort and courage is the Lord is saying, I will be with thee, they shall not overflow thee. గొప్పదైనటువంటి ఆదరణ, నిరీక్షణ ఏమిటిదంటే నేను నీకు తోడయుందును కాబట్టి అవి నీ మీద పొర్లిపారు. What a great encouragement it is to know that he will not let us drown when confronted by the what the scripture calls rivers of difficulty. మనము ఈ కష్టాలు అనే నదుల్లో మునిగిపోము అనేటువంటి ఈ మాటలు మనకి ఎంతటి ఆదరణని ప్రోత్సాహనిస్తున్నాయి. God cannot let us wallow in the trappings of the enemy's distortions. శత్రు యొక్క ఒరి ఉచ్చిలోనికి పడిపోకుండా వాటికి మనం లోను కాకుండా దేవుడు కాపాడతాడు. This is how we have to cross the rivers. ఈ విధంగానే మనము ఈ నదులను కూడా దాటి వెళ్ళాలి. By keeping our focus on the Lord and believing that he will walk to the end with us. మన దృష్టి ఆయన మీదే నిలుపుతూ అంతం వరకు కూడా ఆయనే మనల్ని నడిపిస్తాడు అనే నమ్మిక కలిగి ఉండాలి. I am not alone. అంతేకాదు నేను ఒంటరివాడిని కాదు. And I am not afraid as long as he is with me. ఆయన నాతో కూడా ఉన్నంత కాలం నేను ఒంటరివాడిని కాను. He will take us to the shore. ఆయన మనల్ని ఆ దరికి నడిపిస్తాడు. ఆయన We will be victorious after going through these hard times. మనం ఈ కష్ట పరిస్థితులు గుండా వెళ్ళిన తర్వాత విజయవంతులంగా ఉంటాం. We are having wonderful examples in the Old Testament and New Testament also. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా అద్భుతమైన ఉదాహరణలు మనకున్నాయి. The children of Israel walked through the Red Sea on dry land, and yet the same water submerged the enemies of the Lord. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలను వారు నడిచి వెళ్ళారు. అవే జలములు యెహోవా శత్రువులను ముంచివేసినాయి కూడా. And the flames that were heated 7 times hotter did not sing single thread on the garments of Daniel's 3 companions. 7 అంతలు రెట్టింపైనటువంటి ఆ అగ్ని పడవేయబడినప్పటికీ కూడా దానియేలుతో ఉన్నటువంటి మిత్రులైన వారి వస్త్రాల యొక్క దారము కూడా కాలిపోలేదు. Yes, the Shadrach, Meshach, Abednego. షద్రక్, మెషక్, అబేద్నెగో. But the same flames consumed those that would throw them into the flames. అవే జ్వాలలు వీరిని విసిరేసిన వారిని కాల్చివేసినాయి. Same was with Joshua and other Israelites while they were crossing river Jordan to enter the promised land. అలాగే యెహోషువ మిగతా ఇశ్రాయేల్ ప్రజలతో కూడా వారు యొర్దాను దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు జరిగింది. Even in Mark's Gospel chapter 4, ఇంకా మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా we all know how Jesus calmed the storm with one word. యేసు ప్రభువు వారు ఒక్క మాట చేత ఆ తుఫానుని ఎలా నిమ్మళపరిచాడో తెలుసు కదా. The children of Israel faced a physical enemy and God protected them. ఇశ్రాయేలు ప్రజలైతే భౌతికమైన శత్రువులను ఎదుర్కొన్నారు, దేవుడు వారిని కాపాడాడు. But we face physical and spiritual enemies. మన మాటకు వస్తే భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన శత్రువులను కూడా ఎదుర్కొంటున్నాం. But his protection and help is equally sure and steadfast
for all who are called by his name. అయితే ఆయన యొక్క కాపుదల, ఆయన సహాయము, ఆయన పేరు పెట్టబడి పిలువబడిన వారందరికీ అదే విధంగా So అనుగ్రహించబడుతుంది. let us trust God at his word. కాబట్టి ఆయన మాటను బట్టి యెహోవా యందు నమ్మిక ఉంచుదాం. He is all powerful God. ఆయన He is సర్వశక్తిమంతుడైన our creator. ఆయన మన And సృష్టికర్త. he is the creator of the whole universe. అంతేకాదు విశ్వం అంతటినీ సృష్టించిన సృష్టికర్త. Let us believe what God has said and rest in the knowledge that it is the Lord of the universe who says to each one of us these words. దేవుని యొక్క మాటని మనం నమ్ముదాం. ఈ మాటలు పలికినటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క మాట యందు నమ్మిక ఉంచుదాం. Let us pray to the Lord. దేవునికి ప్రార్థన చేద్దాం. O Lord, ఓ దేవా, as I face these storms and flames of life that appear to be so overwhelming, ఆ జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ జలములు, ఈ యొక్క అగ్ని జ్వాలలు అవి ఎన్నో నన్ను ముంచివేసేటట్లుగా ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటుండగా may I remember your word of truth. నీ మాట, సత్యమైన నీ మాటల్ని నేను జ్ఞాపకం Help me చేసుకుంటున్నాను. to recall who you are నీవు ఎవరివో ప్రభు ఎరిగి నిన్ను మొరపెట్టుటకు సహాయం చేయి. and what you have promised to all your children. నీ పిల్లలకి ఎందుకు నీవు ఏమైతే వాగ్దానాలు చేసావో, Lord, help me to secure my hope in you. ఓ దేవా, నీ యందే నేను నిరీక్షణ ఉంచుటకు సహాయం చేయి. Thank you as you have promised to be with me in all these scenes and circumstances of life. కాబట్టి నా జీవితంలో ఎదుర్కొనే ఈ కష్ట పరిస్థితులన్నిటిలో నాతో ఉంటానన్నావు, నీకు వందనాలు. Be with me always. ఎల్లప్పుడూ నాతో కూడా Oh, ఉండు. with such a prayer we can go far. ఈ విధమైన ప్రార్థనతో మనం ముందు సాగిపోగలం. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక.